హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎంఎస్కే ఫిక్సర్. ఈరోజు మనం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ నెంబర్ 8 గుజరాత్ ఉమెన్స్ వర్సెస్ యూపీ వారియర్స్ ఉమెన్స్ మ్యాచ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అలాగే డీటెయిల్డ్ అనాలిసిస్ ఇస్తాం గైస్ మీకు ఈ వీడియోలో. సో వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఫస్ట్ మనం పిచ్ గురించి చూస్తే ఇది చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో జరుగుతుంది మ్యాచ్. ఈ పిచ్ చాలా చిన్నది, ఈ గ్రౌండ్ చాలా చిన్నది, డైమెన్షన్స్ చాలా చిన్నవి కాబట్టి బ్యాటర్స్కి ఎక్కువ హెల్ప్ చేస్తుంది. అలాగే బౌలర్స్కి కూడా అసిస్ట్ ఉంది గైస్. ఈ దీంట్లో చూసుకుంటే మనం బౌలర్స్కి అసిస్ట్ ఎలా ఉందంటే 50-50 ఛాన్సెస్ ఫర్ బోత్. స్పిన్నర్స్కి సపోర్ట్ చేస్తుంది, అలాగే ఫాస్ట్ బౌలర్స్కి కూడా సపోర్ట్ చేస్తుంది గైస్. మనం నెక్స్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేద్దాం. ఎలీసా హెయిలీ యూపీ వారియర్స్ కెప్టెన్, అలాగే గుజరాత్ గెయింట్స్ కెప్టెన్ బేతుముని. వాళ్ళిద్దరూ లెజెండ్ ప్లేయర్స్ గైస్ ఉమెన్స్లో. మన ఆస్ట్రేలియా ఉమెన్స్ యొక్క బెస్ట్ ప్లేయర్స్ వాళ్ళిద్దరూ కూడా. ఆస్ట్రేలియాకి టీమ్ కెప్టెన్ ఎలీసా హెయిలీ, బేతుముని వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ ఆస్ట్రేలియాలో. వీళ్ళిద్దరూ బాగానే ఫామ్లో ఉన్నారు గైస్, వీళ్ళిద్దరూ బాగానే ఆడుతున్నారు. యూపీ వారియర్స్ ఉమెన్స్ మంచి ఫామ్లో ఉన్నారు గుజరాత్ గెయింట్స్ ఉమెన్స్తో పోల్చుకుంటే. మా ప్రెడిక్షన్ వచ్చేసి ఈరోజు మ్యాచ్లో యూపీ వారియర్స్ ఉమెన్స్. అలాగే టీం యొక్క రీసెంట్ ఫామ్ చూస్తే యూపీ వారియర్స్ ఉమెన్స్ లాస్ట్ 5 మ్యాచ్లో 1 గెలిచింది. గుజరాత్ గెయింట్స్ ఉమెన్స్ కూడా లాస్ట్ 5లో 1 విన్ అయింది. లాస్ట్ మ్యాచ్ అయితే మాత్రం యూపీ వారియర్స్ విన్ అయింది. ఈ హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూస్తే లాస్ట్ 2 మ్యాచెస్లో 2-2 కూడా యూపీ వారియర్స్ ఉమెనే విన్ అయింది గైస్. మెయిన్ వాళ్ళ ప్లేయర్స్ మంచి ఫామ్లో ఉన్నారు. మీకు ఇంకా డీటెయిల్డ్ అనాలిసిస్ మరియు ప్రెడిక్షన్ కావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మీకు టెన్నిస్ మరియు ఫుట్బాల్ టిప్స్ కూడా ఇస్తాం అక్కడ మీకు ఆ ఛానల్లో. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే కామెంట్ చేయండి గైస్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.